సార్ టైప్ 2 డయాబెటీస్ రివర్సల్ చేసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? రివర్సల్ అనే మాట ఈ మధ్య బాగా వినిపిస్తున్నది. కానీ సైంటిఫిక్గా మెడికల్ పీపుల్ మేము రివర్సల్ అనే మాటను ఒప్పుకోము. దాని వంతుకు రెమిషన్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. ఏంటి డిఫరెన్స్? రివర్సల్ అంటే ఉన్నది లేకుండా పోవడాన్ని కంప్లీట్ దాన్ని పోవడాన్ని రెమిషన్ అంటారు. కాకపోతే ఫ్యాక్టర్స్ కొన్ని రకాల ఫ్యాక్టర్స్ పెట్టినప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ డయాబెటీస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ రివర్సల్ ఆర్ రెమిషన్ రెండు ఒకటే అనుకుందాం ఫర్ కంఫర్ట్ సేక్. రివర్సల్ ఆర్ రెమిషన్ ఉన్నప్పటికీ మూడు నాలుగు విషయాలు ఎప్పుడు ఇంపార్టెంట్. ఒకటి HbA1c తక్కువగా ఉన్న వాళ్ళకి, రెండు బాడీ మాస్ ఇండెక్స్ BMI అంటాం కదా, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, మూడు శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్న వాళ్ళకి, C-పెప్టైడ్ అంటారా, C-పెప్టైడ్ ఎడిక్వేట్గా ఉన్న వాళ్ళకి, డైట్ కంట్రోలు ఎక్సర్సైజు చేసి ఎంతూజియాజం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ రివర్సల్ లేక రెమిషన్ అనేది పాసిబిలిటీ ఉంది. ఓకే, కానీ ఒక విషయం చెప్తాను నేను. ఒక ఎడారిలోని ఒక 100 మందిని తీసుకెళ్ళి వదిలిపెట్టండి. వదిలిపెడితే వాళ్ళందరికీ దాహం వేస్తున్నారు. దాహం వేస్తుంటే మనకి కొంచెం ఎండమావులు కనిపిస్తుంటాయి. ఎండమావులు కనిపిస్తుంటే ఏం చేస్తాము? ఆ ఎండమావులు ఎక్కువ నీళ్ళు అనుకుని పరిగెడుతూ ఉంటాం. ఓకే, ఆ 100 మందిలోని ఒక 70 మంది ఎండమావులు చుట్టూ తిరుగుతుంటారు. ఒక ముగ్గురికి దూరంగా ఏదో ఓయాసిస్ లా కనిపిస్తుంది. అది ఓయాసిస్ అని దగ్గరికి వెళ్తే అది కూడా ఎండమావిలాగే కనిపిస్తుంది. ఓయాసిస్ అంటే దాంట్లో వాటర్ దొరుకుతుంది అన్నమాట. సో ఒక 100 మందిలోని ఇద్దరు లేక ఒక్కరికి ఈ ఓయాసిస్ దొరుకుతుంది, మిగతా 98 మందికి దొరకదు, ఎండమావులే దొరుకుతాయి. సో దీన్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అనవసరంగా వీటి గురించి ఆలోచించద్దు. డిఫరెన్స్ లేదు, వీటి గురించి ఎక్కువ ఆలోచించద్దు. షుగర్స్ స్వీట్స్ మానేస్తాము, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతాము అనుకోవడం తప్ప నాకు అది రివర్స్ కావాలి, నాకు ఇది రివర్స్ రెమిషన్ కావాలి అట్లాంటివి పెట్టుకుని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు అదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఈ సో కాల్డ్ రెమిషన్ కావాలి అని చెప్పేసి 100% కార్బోహైడ్రేట్ మానేసి కంప్లీట్గా నాన్ వెజిటేరియన్ చికెన్, ఫిష్, ఎగ్ అట్లా తిని ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ చేస్తున్నారు. ఈ ప్రోటీన్ కొలెస్ట్రాల్స్ ఇంటేక్ ఎక్కువ చేసుకుని యంగ్ ఏజ్లో కార్డియక్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. జీరో కార్బ్ డైట్, ఈ జీరో కార్బ్ డైట్ యంగ్ ఏజ్లో ప్రపంచంలో మూడు థింగ్స్ ఉన్నాయి. ఒకటి కార్బోహైడ్రేట్, ప్రోటీను, ఫ్యాట్. ఓకే, ఈ కార్బోహైడ్రేట్ని కంప్లీట్గా తీసేస్తే దాన్ని మనము ఫ్యాట్ కానీ లేకపోతే ప్రోటీన్తో కానీ నింపాలి. ఒకవేళ ఎక్కువ ఫ్యాట్ నింపితే మనకేమవుతుంది, కార్డియక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అది అందరికీ తెలుసు. ఎక్కువ ప్రోటీన్ నింపితే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అది అందరికీ తెలుసు. మూర్ఖంగా తయారవుతున్నారు ప్రజలు. ఆ మూర్ఖం ఏదైనా మోడరేషన్గా చేస్తే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు.